భగవద్గీత మొదటి అధ్యాయం 42 నుండి 44 వరకు కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం వాళ్ళ పితరులు కూడా, సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారని. కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి? మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం. కిరణ్ పాల్ గారు మనకు కొత్త భగవద్గీతను చెప్తున్నాడు. ఫస్ట్ చాప్టర్లో ఏముందో మనం చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగంలో మనకు 138 నుంచి 147 వరకు మొత్తం స్పష్టంగా రాసి ఉంటుంది. అర్జునుడు చెప్తుంటాడు కృష్ణుడికి, వారి ఆలోచనలు దురాశచే నిండిపోయాయి, బంధుమిత్రులను చంపటంలో వాళ్ళు దోషం చూడటం లేదు, మన వారిని చంపటంలో మనం దోషాన్ని చూడగలం కదా. ఈ యుద్ధం జరిగితే చాలామంది చనిపోతారు, దానివల్ల కుటుంబ ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయి, అవాంఛిక సంతానం ఉద్భవిస్తుంది, దానివల్ల అందరూ నరకానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అవాంఛిక సంతానం అంటే ఇక్కడ లోతు కూతురుతో చేస్తారు చూడు, అలాంటివన్నీ అవాంఛిక సంతానం అని అర్థం. ఇక్కడ నెక్స్ట్ భగవానుడు చెప్పడం నరక స్వర్గాల గురించి క్లియర్గా ఉంటుంది. భగవద్గీతలో చాప్టర్ 16లో మనం చూడొచ్చు, ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారాలు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి వీటిని విడిచిపెట్టండి. ఇది కృష్ణుడు చెప్పిన దీంట్లో నరక స్వర్గం గురించి. నీకు ఇది సిల్లీ రీజన్గా కనిపిస్తుంది. కామ, క్రోధం, మోహంని, లోభాలను వదిలేయడం సిల్లీ రీజన్ కనిపిస్తుంది. మరి నువ్వు చెప్తున్నావు ఇక్కడ యేసు ప్రభు మన కోసం రక్తం ఇచ్చాడు, ఇది సిల్లీ రీజన్గా కనిపిస్తుందా? ఏది సిల్లీ రీజన్ కనిపిస్తుంది? కొంచెం నీకే విచక్షణ జ్ఞానం ఉంటే అర్థమవుతుంది.